Good morning, dear final year students. Today we are going to discussing about fermented dairy products. Dairy products we are already discussing about cheese. Cheese. Now we are going to discussing about yogurt. It is also one type of fermented dairy product. Okay, main dairy foods are yogurt, milk, ice cream, fromage, fries, cheese, and butter. All these are milk products. Okay, fromage fries means soft cheese. Yogurt is a nutritious dessert and its manufacture is an ideal way of using up Europe's excess milk production. Yogurt అనేది కూడా yogurt is a one type of semi solid food product. ఇది కూడా ఏంటంటే మనకి ఇండియాలో కర్డ్ అనేది ఎలా ఉంటుందో వేరే కంట్రీస్లో యోగట్ అనేది కూడా యూజ్ చేస్తారు. మన కర్డ్ లానే ఉంటుంది. దిస్ స్ట్రక్చర్ ఈజ్ లుక్ లైక్ ఏ కర్డ్. Yogurt is a semi-solid fermented dairy product. The name is yogurt is derived from Turkish word yogurt. Okay, this word is derived from Turkish word yogurt. Jugurt. ఆ యొక్క వర్డ్ నుంచి యోగర్ట్ అనేది డెరైవ్ అయింది. ఓకే, అంతేకాకుండా yogurt is a nutritious dessert and its manufacture is an ideal way of using up Europe's excess milk production. A form of fermented milk produced in most countries where fresh milk is drunk. Some yogurts may receive additional heat treatment to kill off any living bacteria before or after packaging for the consumer. ఇక్కడ చూస్తే మనకి యోగర్ట్స్ రిసీవ్ అడిషనల్ హీట్ ట్రీట్మెంట్. యోగర్ట్స్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే అడిషనల్ హీట్ ట్రీట్మెంట్ అనేది అవసరం. ఎందుకంటే టు కిల్ ఆఫ్ ఎనీ లివింగ్ బ్యాక్టీరియా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ప్యాకేజింగ్ ఫర్ ద కన్జ్యూమర్. యోగర్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద కంట్రోల్డ్ ఫెర్మెంటేషన్ ఆఫ్ మిల్క్ బై 2 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ బల్గారికస్ అండ్ లాక్టోకాకస్ థర్మోఫైల్స్, ఆల్సో నోన్ యాజ్ స్టెప్టోకాకస్ థర్మోఫైల్స్. ఇక్కడ కర్డ్ ప్రిపేర్ చేయడానికి లాక్టోబాసిల్లస్ ఆర్గానిజం ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో యోగర్ట్ ప్రిపేర్ చేయడానికి దీనిలో మెయిన్గా 2 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ బల్గారికస్ అండ్ లాక్టోకాకస్ థర్మోఫైల్స్ అనే 2 ఆర్గానిజమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ద షుగర్ ఇన్ మిల్క్ కాల్డ్ లాక్టోజ్ ఇస్ ఫెర్మెంటెడ్ టు యాసిడ్ లాక్టిక్ యాసిడ్. మిల్క్లో ఉన్న షుగర్ ఏంటంటే లాక్టోజ్. ఆ లాక్టోజ్ అనేది ఏం చేస్తుందంటే లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫెర్మెంటెడ్ టు యాసిడ్ లాక్టిక్ యాసిడ్ అండ్ ఇట్ ఈస్ దిస్ దట్ కాజెస్ ద క్యారెక్టరిస్టిక్ కర్డ్ టు ఫామ్. దీనిలో ఉండే క్యారెక్టర్ ఏంటంటే కర్డ్ కింద ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. The 2 bacteria have a mutually stimulating effect on one another. Proteolytic enzymes from Lactobacillus bulgaricus break down milk proteins into peptides. దీనిలో ఉండే ప్రొటియోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే Lactobacillus bulgaricus enzymes from Lactobacillus bulgaricus break down milk proteins into peptides. మిల్క్లో ఉండే ప్రోటీన్స్ని పెప్టైడ్స్ కింద బ్రేక్ చేస్తాయి అన్నమాట. Incubation takes 12 hours at 32 degrees centigrade to reach the set point of natural yogurt. Sugar color and fruit pulp is often added to increase popularity of product. ఈ యొక్క యోగర్ట్లో మనకి ఇంకా ఏం యాడ్ చేస్తామంటే అడిషనల్గా షుగర్ కలర్ అండ్ ఫ్రూట్ పల్ప్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే వాటి యొక్క ప్రోడక్ట్ యొక్క పాపులారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీస్ పెప్టైడ్స్ స్టిమ్యులేట్ ది గ్రోత్ ఆఫ్ లాక్టోబాసిల్లస్ థర్మోఫైల్స్ విచ్ ఇన్ టర్న్ ప్రొడ్యూసెస్ ఫార్మిక్ యాసిడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. దీస్ ఆర్ గ్రోత్ స్టిమ్యులేట్స్ ఫర్ ది లాక్టోబాసిల్లస్ బల్గారికస్. దీనిలో ఉండే ఫార్మిక్ యాసిడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ థర్మోఫైల్స్ ఫార్మిక్ యాసిడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తాయంటే స్టిమ్యులేట్స్ చేస్తాయి అనమాట. వాటి యొక్క లాక్టోబాసిల్లస్ బల్గారికస్ యొక్క గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. Acetaldehyde, a metabolic byproduct of both species, gives raw yogurt its characteristics flavor. ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే చూసుకుంటే కనుక మెయిన్గా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఏమేమి చెప్పానంటే 2 స్పీసెస్ అని చెప్పాను. ఆ 2 టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యోగర్ట్ ప్రిపేర్ చేయడానికి మెయిన్గా యూజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి యోగర్ట్ ప్రిపరేషన్లో కనుక మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామని కనుక మనం చూస్తే దీనిలో
బీగన్ తీసుకుంటాం. బీగన్ తీసుకున్న దానిలో మనం ఏం చేస్తామంటే మిల్క్ని యాడ్ చేస్తాం. 100 ml ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత పుట్ ఏ థర్మామీటర్ ఇన్ ఏ గ్లాస్ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ వాటర్. ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్తో ఉన్న టెస్ట్ ట్యూబ్ని తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో ముందు మనం థర్మామీటర్ అనేది చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం బీకర్లో పెట్టి మిల్క్ తీసుకున్న బీకర్లో పెట్టి మనము థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ అనేది చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత మనం ఆ మిల్క్ని ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. హీట్ ద మిల్క్ ఆన్ ది హాట్ ప్లేట్ ఆర్ ఓవెన్ 80 degrees centigrade ఫర్ 20 minutes. మిల్క్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. 80 degrees centigrade దగ్గర 20 minutes మనం హీట్ చేస్తాము. స్టిరింగ్ చేస్తాము కంటిన్యూస్గా. నెక్స్ట్ ఏం చేస్తామంటే హీట్ చేసిన మిల్క్ని మళ్ళీ నెక్స్ట్ కూల్ చేస్తాం. కూల్ టు అబౌట్ 65 degrees centigrade అండ్ యాడెడ్ 3 grams ఆఫ్ నాన్ ఫ్యాట్ డ్రై మిల్క్. హీట్ చేసి కూల్ చేసిన తర్వాత మిల్క్లో మనం నాన్ ఫ్యాట్ డ్రై మిల్క్ అనేవి కూడా యాడ్ చేస్తాము. ర్యాపిడ్లీ కూల్ టు అబౌట్ 45 degrees centigrade. పోర్ ద మిల్క్ ఈక్వల్లీ ఇంటూ 2 cups. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డ్రై మిల్క్ యాడ్ చేసిన తర్వాత 45 degrees centigrade దగ్గర కూల్ చేసి ఈక్వల్గా 2 cupsలోకి మనం తీసుకుంటాం. ఇనాక్యులేట్ ఈచ్ అప్ విత్ 1 to 2 spoonful ఆఫ్ కమర్షియల్ యోగర్ట్ ఆర్ 2.5 ml ఆఫ్ స్టెప్టోకోకస్ థర్మోఫైల్స్ 2.5 ml ఆఫ్ లాక్టోబాసిల్లస్ బల్గారికస్. దీనిలో మనం ఏం యాడ్ చేస్తామంటే కూల్ చేసిన తర్వాత మనము 2 organisms మనం యాడ్ చేస్తాము. ఎంతెంత అమౌంట్లో యాడ్ చేస్తామంటే 2.5 ml ఆఫ్ ఇనాక్యులేట్ చేస్తామన్నమాట. 2.5 ml ఆఫ్ స్టెప్టోకోకస్ థర్మోఫైల్స్ అండ్ 2.5 ml ఆఫ్ లాక్టోబాసిల్లస్ బల్గారికస్ని మనము ఇనాక్యులేట్ చేస్తామన్నమాట. ఇనాక్యులేట్ చేసిన తర్వాత 2 cupsలోకి ఈక్వల్ అమౌంట్లో తీసుకున్న తర్వాత కప్స్ అండ్ ఇంక్యుబేట్ అట్ 45 degrees centigrade ఫర్ 4 to 8 hours. మనం 2 cupsలోకి మనం తీసుకుంటాము. 2 cupsలోకి తీసుకున్న తర్వాత 2 cupsని మనం ఏం చేస్తామంటే 45 degrees centigrade దగ్గర 4 to 8 hours మనం ఇంక్యుబేట్ చేస్తాం. అంటిల్ ఫిల్మ్ కోయాగ్యులేషన్ ఈజ్ ఫార్మ్డ్. కోయాగ్యులేషన్ అనేది ఫామ్ అయ్యే వరకు మనం ఇంక్యుబేట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే కూల్ ద యోగర్ట్ టు అబౌట్ 5 degrees centigrade ద టేస్ట్ విత్ క్లీన్ స్పూన్. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంక్యుబేట్ చేసిన తర్వాత 4 to 8 hours ఇంక్యుబేట్ చేసిన తర్వాత మరలా మనము 5 degrees centigrade దగ్గర కూల్ చేస్తాము. కూల్ చేసిన తర్వాత మనం టేస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఆర్ యోగర్ట్ ప్రిపరేషన్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫర్మెంటెడ్ డైరీ ప్రోడక్ట్ అనమాట. ఫర్మెంటేషన్ మీన్స్ ఏంటంటే లార్జ్ స్కేల్లో మనము ఏ ప్రోడక్ట్నైనా మనము లార్జ్ స్కేల్లో మనము ఇండస్ట్రియల్ పర్పస్ కానీ ఇండస్ట్రియల్ వైజ్గా మనం ఏం చేస్తామంటే లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తాం. లార్జ్ స్కేల్లో మనం డెవలప్ చేస్తామన్నమాట. ఓకే, యోగర్ట్ అనేది ఎక్కువగా మనకి ఈస్టర్న్ వెస్టర్న్ అండ్ యూరప్ కంట్రీస్లో ఎక్కువగా యోగర్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఏ వెరీ ఫేమస్ ఫర్మెంటెడ్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.